ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. सच्चिदानंद साईनाथ महाराज की जय. जय गुरुदेव दत्त साईनाथ महाराज की. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాంజలి. మరలా తిరిగి ఈ చల్లని సాయంకాలం వేళలో మనమంతా కూడా ఈ జూమ్ సెక్షన్ లో మరలా సాయితో సాంగత్యాన్ని పొందినటువంటి ఆ భక్త మహాశా గురించి తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మనకు అందించినటువంటి సాయినాథునికి మరొక మారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అంశంలోకి వెళ్దాం. గత వారం మనం చక్కగా మహర్షా బాబా గారు షిరిడి ఎలా ప్రవేశించారు, మహర్షా ఎలాంటి నామకరణ చేశారు, ఇలాంటి విషయాలన్నిటినీ మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఈ వారము మహర్షా బాబా దగ్గర ఎటువంటి శరణాగతి భావాన్ని ఉంచాడు, అలాగే ఒక్కొక్కసారి మనం మానవ మాతృలం కాబట్టి మనసు యొక్క సందేహ సంశయాల ద్వారా గురువాక్కును కూడా అధిగమించగలిగేటువంటి, అంటే వాక్కుని పెడచెవున పెడతామన్నమాట, అటువంటి అంశాలను కావచ్చు. ఇంకా మహర్షాపతి ఎటువంటి సాధనలు చేస్తే అంతటి గొప్ప భగత్ అనేటువంటి ఇదిని బాబా ద్వారా పొందగలిగాడు, మనందరికీ ఎందుకు ఆదర్శనీయుడయ్యాడు, ఇటువంటి విషయాల్ని బాబా గారు ఇచ్చిన ప్రేరణ మేరకు మనం చక్కగా విశదీకరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వింటూ వారితో మనం అలా లైవ్ అవుతూ ముందుకు వెళ్దాం మమేకంతో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కదా. ఇప్పటి నుంచో జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్నారు, ప్రతిరోజు సమయాభావం ఉంటుంది, కానీ ఎందుకు అంత ఆసక్తి జనుల్లో వికసించట్లేదో అది వారి వారి యొక్క ఆత్మస్థితులకు వదిలేస్తూ మనం సత్సంగంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ మహర్షాపతి చక్కగా బాబాని మనకి అందించి 60 ఏళ్ల పాటు షిరిడీలో ఉండి తన 60 ఏళ్ల దేహ నిర్యాణం తర్వాత ఆ సమాధి మందిరానికి కూడా స్థాపమైనటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు కదా. అలా మన భక్త మహర్ష బాబాకు శరణాగతి అయినటువంటి అంశాల్లో 3 అనుభవాలను మనం తెలుసుకుందాం. ఒకసారి మహర్షాపతికి ఒక స్వప్నం వచ్చింది. మహర్షాపతికి ఎంత పొలం ఉంది మనం గతంలోనే తెలుసుకున్నాం కదా, 7 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలోనే మన సాయినాథుడి పాదం వేసింది షిరిడీలో ఆ కళ్యాణ బృందంతో వచ్చి మొట్టమొదటి అడుగు. అలా ఆ మహర్షా యొక్క 7 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో పెద్ద ఫలింపు ఏమీ లేదు. అటువంటి సమయంలో కంసాలి వృత్తి చేసుకున్నాడు. అది షిరిడి మనకి చాలా కుగ్రామం కదా, లీలామృతంలో దాని గురించి చెప్పటి షిరిడి గురించి చాలా చక్కగా వివరించి ఉంటారు. గుంతలతో కూడుకుంది, చీకట్లో వీధి లైట్లు లేవు, లాంతర చీకట్లు, అట్లా చాలా చిన్న కుగ్రామైనటువంటి ఆ షిరిడిలో ఈయన చేసేటువంటి వృత్తికి కావలసినటువంటి ఏమంటారు ఆ యొక్క వ్యాపారం చేసేదానికి కావాల్సిన కస్టమర్స్ లేరు మన మహర్షాపతికి. సరే అలా సాగిపోతూ ఉంది. ఆ సమయంలో సాయినాథుడు వచ్చాడు, చేశాడు. ఇలా ఒక రోజు ఒక స్వప్నం వచ్చిందంట మహర్షాకి. అది ఒక వృద్ధ బ్రాహ్మణుడు దర్శనం ఇచ్చాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి మహర్షాకి ఇటువంటి సంభాషణ జరుగుతూ ఉందట. నీవు ఆ యొక్క పొలం వదిలేసి, ఈ కంసాల వృత్తిని వదిలేసి జీవించలేవా అని అడుగుతూ ఉన్నాడట. ఎందుకు జీవించలేను, మరి నేనేం చెయ్యాలి అన్నా. సరే, మధుకర వృత్తిని చేసుకుంటూ నా సాంగత్యంలో జీవించు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడట. సరే లేచాడు, ఆయన పాదాలకు నమస్కరించుకుంటూ మీ సాంగత్యం నాకు లభిస్తే చాలని నమస్కరించుకుంటూ
అలా ఉన్నటువంటి స్వప్న దృష్టాంతము మహర్షాకి కలిగిన తర్వాత మహర్ష మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్ నేను ఎవరితో అయితే ఉన్నానో ఈయన కొలిచేది ఎవరిని, ఖండోబాన్. కానీ సాయినాథుడి యొక్క ఆ యొక్క ఏదైతే ఉందో ఆ అవతారంలో సాయినాథుడు కనిపించలేదు ఇక్కడ. ఒకగా తెల్లని వస్త్రములు ధరించినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు లాగా వచ్చి ఆయనతో ముచ్చటించాడనమాట. సరే, ఈయన అనుకున్నాడు నాకు ఇంతకు మించి ఎవరున్నారు, ఈయనే కదా, ఈయనతో సాంగత్యం కోసమే ఇటువంటి స్వప్నం వచ్చిందని బిచ్చుక వృత్తిని ప్రారంభించాడంటండి. మన సాయినాథుడు ఎలా అయితే 5 ఇళ్ళకి బిచ్చుకు వెళ్ళేవాడో అలానే మహర్షా కూడా 5 ఇళ్ళకి బిచ్చుకు వెళ్ళి ఆ యొక్క ఆహార పదార్థాలను స్వీకరించి ఆ బిచ్చుకతో జీవిస్తూ షిరిడీలో ఉన్నటువంటి సాయినాథుని యొక్క సాంగత్యంలో ఆ మసీదులో ఆయనతో నిద్రిస్తూ అలా చక్కగా జీవనయానం సాగించాడు. స్వప్నం మనం అనుకుంటాం స్వప్నం వచ్చింది ఏదో కొద్ది రోజులు అన్నారో ఏంటో, అసలు ఎలా నా జీవనయానం ఎలా జరగాలి బాబా నువ్వు చెప్పావు, ఏదో భిష్య స్వీకరించడం అంటే ఇక్కడ చూడండి ఒకటి అహాన్ని తీసివేసుకున్నటువంటి గొప్ప భక్తుడిగా మనకి మహర్షాపతి కనపడుతూ ఉన్నారు. అహం ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని చెప్పి చేతులు చాచి అడగలేడనమాట. తను అనేటువంటి తనువుని మరిచి తన యొక్క అహాన్ని పూర్తిగా చంపుకొని 14 ఇళ్ల ముందర నిలబడి అమ్మా భిక్షాందేహి అంటూ ఆ వచ్చినటువంటి యావరార వృత్తి అంటాం కదా, అలా వచ్చినటువంటి భుక్తితో ఆ సంసారాన్ని నడుపుకుంటూ వచ్చినటువంటి ఇది అన్నమాట. అట్లాగే మరొకసారి ఖండోబా బాబా దగ్గరికి వచ్చి బాబా యొక్క మసీదు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, అరే మహర్షా, ఈ రోజు నువ్వు ఖండోబా మందిరంలో ఉన్నప్పుడు నీకు ఒక కష్టం కలుగుతుందిరా అని చెప్పాడంట. సరే, అలా ఖండోబా మందిరానికి వెళ్ళాడు. ఖండోబా మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఉటిన ఒక వ్యక్తి వచ్చి చెప్పాడ, కుటుంబం మొత్తం 3 కూతుర్లు భార్య ఎవరైతే ఉన్నారో అందరికీ అనారోగ్య పరిస్థితి అట. ఈ అనారోగ్య పరిస్థితిని ఏంటి అని చెప్పారు. అందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు అని చెప్పి మహర్షా ఏమాత్రం కూడా చెల్లించకుండా అలా వెళ్ళి వాళ్ళకి చూపెట్టాడు. ఎవరో తెలిసిన డాక్టర్ ఉన్నాడు, వచ్చి పరీక్షలు చేశాడు. తీసుకెళ్తే ఆ పరీక్షలు చేసి వీళ్ళకి మందులు తప్పనిసరిగా వాడవలసిందే, తీసుకెళ్ళి అని చెప్పాడనమాట. సరే, మందులు తీసుకున్నటువంటి మహర్ష నేరుగా గృహంకి వెళ్ళలేదంటండి. నేరుగా మసీదులో ఉన్నటువంటి తన సర్వస్వమైనటువంటి సాయినాథుడి దగ్గరికి వెళ్ళి ఆ మందులు చూపెడుతూ, బాబా ఇలా ఉందట పరిస్థితి ఇంటి దగ్గర, కానీ వాళ్ళకి ఈ మందుల్ని వాడమంటారా వద్దంటారా అని అడిగాడట. ఈయన చూడండి ఎంతటి ఇదిమంతుడు. ఆయన అన్నాడు, అవసరం లేదు, వాటిదంతా నేను చూసుకుంటాను మహర్ష, వాళ్ళకి అంతా చక్కబడుతుంది అని చెప్పి ఊదినిచ్చి పంపాడు సాయినాథుడు. అలా అంటే ఆ వ్యాధి ఎంతో తీవ్రత అయినటువంటి వ్యాధి, కానీ మందులు వాడకపోతే ఏదో అవుతుంది చెందుతున్నటువంటి భయాందోళన ఉంటాయి కదా. ఇక్కడ కుటుంబం అంతా కూడా బిడ్డలు ఒకవైపు, భార్య ఒకవైపు, ఏదో జరుగుతుంది కాకుండా గురు చెప్పినటువంటి దాన్ని ఆచరించగలిగినటువంటి శరణాగతి, దీన్ని శరణాగతి అంటారు. మనకి ఇష్టం వస్తే చేసేది, కష్టమైతే వదిలేసుకునేటువంటి భావన శరణాగతి భావన కాదు. తన జీవితంలో ఏమి జరిగినా అది గురు అంగీకార భావంతో జరిగినట్లుగానే భావిస్తూ సంతోషకరంగా జీవించడం ఏదైతే ఉందో అది మాత్రమే శరణాగతి. మనందరం ఎవరం కూడా శరణాగతి జరిగితే అబ్బా బాబా నీకు నా పట్ల ఎంతటి అపారమైన కరుణ ఉందయ్యా అని పొంగిపోతున్నాము. ఏదన్నా విపత్తు జరిగితే నా జీవితంలో ఇటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా అని ప్రశ్నిస్తూ, అంటే అందుకే ఇందాకే చెప్పాను, సందేహ సంశయాలు ఇవన్నీ కూడా మన యొక్క మనోపరిధిలో జరుగుతూ ఉంటాయన్నమాట. అలా సరే మహర్ష అదే చేసి ఇంకొకసారి అలాగే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిందట. వాళ్ళ పుట్టింటికి వెళ్తే అక్కడ ఆమెకి కంఠవాపు వ్యాధి వచ్చిందట. ఆ కంఠవాపు వ్యాధి వచ్చినప్పుడు సరే మహర్ష బాబా దగ్గర కూర్చున్నాడు. అరే మహర్ష, నీ భార్య కంఠవాపుతో బాధపడుతూ ఉందిరా అన్నట. ఈయన అలానే చూస్తూ ఉన్నాడు బాబాసాయి. అప్పుడు బాబా నోటి నుంచి వచ్చినటువంటి పలుకులు, ఒరే ఆమెను ఎవరు కాపాడుతారు, మరి నేనే కాపాడుతాను. ఎవరు కూడా అంటే వెళ్ళి చూడాలా అంటే ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు, నేనే ఆమెను రక్షిస్తాను, ఆ బాధ నుంచి ఆమెకు ఉపశమనాన్ని కలిగిస్తాను అని చెప్పి మహర్షాకి ఆమెకి ఆ కంఠవాపు నుంచి ఉపశమనాన్ని కలిగించాడట. అంటే ఇక్కడ ఈ 3 అంశాల్లో చూడండి,
తన యొక్క జీవన భృతి, మనం అందరం కూడా అంటాం కదా, జీవన భృతి జరగాలి అంటే ఏం చేయాలి, ఎంతో ఎంతో సంపాదించుకొని బ్రతకాలి, కొంచెం మన యొక్క దైనందిన జీవితంలో మనం ఏదో ఒక దాన్ని ఆచరించకపోతే మన యొక్క కుటుంబాలు జరగవు అని చెప్పి, వాటితో మనం ఏదో ఒక కోటి విద్యలు కూటి కోసం అని చెప్పి ఆ విద్యలు నేర్చుకొని ఆ విద్యలతో వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసుకుని, కానీ ఆ స్వప్న దృష్టాంతం ప్రకారం అంత అంటే ఎంతటి శరణాగత భావన, ఎంతటి విశ్వాసము ఆ ఇన్ని కనిపిస్తున్నాయో చూడండి. అంత కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదన్నా అయితేనే ఆందోళన చెందిన ఆయన, బాబా నీ షిరిడీకి వచ్చేస్తానయ్యా, నీకు టెంకాయ కొట్టేస్తానయ్యా, నీకు అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా అని చెప్పి మనం ఆయన చేశాడు, అంత నేరుగా వెళ్ళి బాబా యొక్క ఆజ్ఞ తర్వాత దేన్ని ఆచరించాలో, బాబా ఏం చెప్పాడో దాన్ని ఆచరించాడు. అలాగే ఆ భార్యకు వచ్చిన అంటే భగవంతుడు తనను ఎవరైతే ఆశ్రయించారో వారి యొక్క సమస్త కర్మలను దగ్ధం చేస్తాడు, సమస్త భారాలను మోస్తాడు. సాయినాథుడు అదే కదా చెప్పాడు, మీ భారములను నాపై పడవేయుడు నేను మోసేదను అన్నాడు. కానీ మహర్షాలాగా మనం అందరం ఎంతవరకు మన భారాలను ఆయన మీద పడవేశాం? మనం ఆ మనసు అనేటువంటి దాన్ని కళ్ళి వేయకుండా బాబాకు భారాలు అప్పగించాము అనుకుంటున్నామే, కానీ వాస్తవానికి మహర్షి అంతటి శరణాగతి భావంతో మనం లేము అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఒక సాధకుడు ఎలా ఉంటే గురువు యొక్క సర్వ రక్షణ బాధ్యతలు గురువు తీసుకుంటాడు, ఎలాంటి రక్షణ కలుగుతుంది అనేది మహర్షి జీవితంలో ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే ఇంకా మనకి చెప్పాను కదా, ఎలాగైతే ఎంతమంది వారిస్తున్నా ఆ యొక్క 1886లో జరిగిన ఆ సంఘటన మనలందరికీ సాయినాథుని ఇచ్చేంత దృఢ సంకల్పమైనటువంటి మహర్ష ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే ఆజ్ఞా పాలన ధిక్కారం కూడా చేశాడు. ఇప్పుడు దాకా ఆయన శరణాగతి భావంలో గురువు ఏం చెప్పాడో దాన్ని పాటించి వచ్చాడు. అటువంటి సంఘటనలు కూడా మనం కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఆయన ఒకసారి బాబా అంటాడు, బాబాని మనం మన బిడ్డని ఇచ్చి పుచ్చుకున్నప్పుడు వియ్యంకులు అవి అంటాం కదా, అలా వియ్యంకులు తన ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఆ కార్యక్రమానికి మహర్షిని ఆహ్వానించారు. బాబా దగ్గరకు వచ్చారు, బాబా వెళ్తాను, ఇలా అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇదేదో కార్యక్రమం చేసుకుంటున్నారు, పిలిచారు, వెళ్తాను బాబా అని చెప్పి బాబా దగ్గరకు వచ్చి అన్నాడట. బాబా అన్నాడు, అరే మహర్ష, నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా, నువ్వు అవమానాలు పాలవుతావురా, వెళ్ళొద్దురా అని చెప్పి ఒక తన బిడ్డకి తండ్రి ఎలా చెప్తాడో అలాంటి వాత్సల్యంతో చెప్పాడట. ఇక్కడ ఆ భౌతిక పరమైనటువంటి కూతురు అనేటువంటి వ్యామోహం కావచ్చు, ఆమె పట్ల కలిగినటువంటి మమకారం అనేటువంటి ఆ తీపి ఇది కావచ్చు, మహర్షికి ఆయన ఏం చేశాడు, సరే బాబా మాట లేదు బాబా, వెళ్ళకపోతే అమ్మాయికి ఇబ్బంది కదా, అమ్మాయిని ఏమన్నా అనుకుంటారు, అలా కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడంట. ఉటిన వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కనీసం మహర్షిని ఎవరు కూడా ఒక్క మాట కూడా పలకరించలేదట. పలకరించకపోవడం పోగా అందరు భోజనానికి రమ్మని కూడా ఏ మాత్రం అనకుండా అసలు ఏమి పట్టి పట్టనట్టుగా ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారట. అప్పుడు మహర్షికి చాలా బాధ కలిగిందట. నిజమే కదా, బిడ్డని ఇచ్చాం, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమి రావడం లేట్ అయ్యింది ఏంటి అని పలకరించినప్పుడు కలిగేటువంటి ఆ తృప్తి, ఇంకొకటి వాళ్ళు ఏమైనా తినమనకపోయినా పర్లేదు, కనీసం ఒక మాట మాట్లాడి ఉన్న మహర్షికి ఆ హృదయం అలా నొచ్చుకొని ఉండేది కాదు. సరే అనుకున్నాడు అని దీన్నే స్ఫురణ అంటారు, స్మృతి అంటారు. అప్పుడు తిరిగి వచ్చేస్తూ గుండెంతా వెళ్ళేటప్పుడు ప్రేమతో ఉటిన బిడ్డకి ఆందోళనకరం అంటే బిడ్డకి అక్కడ ఏదో వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది, మీ నాన్నగారి కుటుంబాన్ని పిలిచినా నేను అనేటువంటి ఇది వస్తుందని ఆయన ఆలోచించి వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర అవమానాలు పాలై తిరిగి వస్తూ అంటాడనమాట. తండ్రి దగ్గరకు వచ్చి అనుకుంటాడు, అరే నా సాయి తండ్రి చెప్పాడు వెళ్ళొద్దురా మహర్ష, నువ్వు అవమానాలు పాలవుతావు నాన్న అని చెప్పాడు, అయినా నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడికని చెప్పి ఆయన అనుకుంటాడనమాట. సరే ఆయన అంటాడనమాట. అన్న తర్వాత ఆయన ఆయన అంటాడు,
అప్పుడు సరే అని చెప్పి వచ్చేస్తాడు. బాబా మాటను నేను పాటించకపోవడం ఎంత దుర్భరం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ వస్తాడు. నేరుగా వెళ్ళి బాబాకి క్షమాపణ చెప్పుకుంటాడు. ఆ తర్వాత సరే ఇంకొకసారి అలాగే ఇంకో కొద్ది సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చింది పశ్చాత్తాపం. వరే నేను బాబా మాట వినకుండా వెళ్ళిన దాని వల్ల నా యొక్క వ్యక్తిత్వాన్ని అవతల వారి దగ్గర చేసుకొని నన్ను నేను ఇక్కడ చూడండి భిక్షాటన చేసినప్పుడు కూడా మహర్షికి బాధ కలిగి ఉండదేమో. అక్కడ ఎవరైతే తన్ని ఆహ్వానించి తన్ని గుర్తించిన దగ్గర దశయజ్ఞం అంటాం కదా, అలాంటి విషయం అనమాట ఇది. ఆ అట్లా ఆయనకి ఆ భారం ఉంది. సరే మహర్షాను ఇంకొకసారి ఇక్కడ వాళ్ళు పిలిచారు. ఏరే వాళ్ళు ఎక్కడ మహర్షా పురాణం, మన మహర్షా ప్రతిరోజు మహర్షా పురాణం అంటే ఖండోబాకు సంబంధించిన మహర్షా పురాణం అనేటువంటి గ్రంథాన్ని చదివేవాడట. అలాంటి మహర్షా పురాణము జరుగుతుందట. డోర్ హోలీ అనేటువంటి గ్రామంలో ఒక భక్తుడు దాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మహర్షాన్ని అక్కడికి రమ్మని ఆహ్వానించారట. సరే భగవంతుని యొక్క కార్యక్రమం కదా, మరి వెళ్ళాలి కదా. అందులో తను నిత్యము పారాయణ చేసేటువంటి మహర్షా యొక్క పురాణం అయ్యింది అది. సరే ఇప్పుడు కూడా మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అన్నాడు బాబా దగ్గర, ఒరే మహర్షా వెళ్ళకపోతే బాగుంటుంది, అక్కడ గొడవలు ఏదో వచ్చేటట్టున్నాయి, ఆ గొడవల వల్ల ఇబ్బంది కలుగుతుంది, నువ్వు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పారనమాట. సరే అలా అన్నారు. అయ్యో పిలిచిన వ్యక్తి ఎంతటి ప్రేమతో నన్ను, మనం అంటాం చూడండి, చేసేది బాబానే, చెప్పేది బాబానే, చేయించేది బాబానే అంటాం కదా. ఇక్కడ సాక్షాత్తు ఆ యొక్క శరీరాన్ని ధరించినటువంటి పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి బాబానే ఏం చెప్పాడు, అది మహర్షా పురాణమే కావచ్చు. కానీ అక్కడికి వెళ్తే ఇటువంటి సందర్భాలు అంటే ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు కదా, అందుకని మహర్షాన్ని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఆయన అంటాడు సరే కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పురాణ ప్రవచనం జరుగుతూ ఉంటుంది. మధ్యలోనే ఒకరికి వాదోపవాదాలు పెరిగి చేసి చాలా పెద్ద గొడవ అవుతుందన్నమాట. కొట్టుకుంటారు, ఒక్కొక్కరికొకరు బాగా విపరీతంగా కొట్టుకుంటారు. ఎలాగో అదేదో అంటారు కదా, కన్ను లొట్టబోయి అన్నట్టు కదా, మహర్షాపతి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడనమాట. అలా ఒకసారి జరుగుతుంది. ఇంకొకసారి ఈయనేం చేస్తాడు, బాబా ఇంకా మహర్షాకి ఇంకొకసారి చెప్తాడు ఇంకొక విషయం. ఈ విషయం ఇంతటితో అయిపోయింది, అలా వచ్చేస్తాడు. అంటే మనకు దెబ్బ తగిలినప్పుడే వరే నేను వినలేకపోతే అనిపిస్తుంది, సాఫీగా జరిగిపోతున్నప్పుడు అంటే ఎత్తు పల్లాల వంటిది కదా జీవితం. కానీ ఈయన అనుకుంటున్నాడు అరే ఒకసారి ఉంది, అది గాఢంగా కానీ హృదయంలో నిలిచిపోయి ఉంటే మళ్ళీ మహర్షా సరే ఒకసారి నువ్వు చెప్పాడు, మహర్షా నువ్వు ఎప్పుడు కూడా తిని బాగా నిద్రించే సమయంలో వెల్లికలుగా నేలకి వీపు నానించి పడుకోవద్దు. అది మహర్షాకు సంబంధించినటువంటి ఏ మర్మమో, అది ఏ సాధనాపరమైనటువంటి విషయమో బాబాకి వారిద్దరికి మాత్రమే తెలిసినటువంటి అంశం అంటాడు. సరే అలా ఒకరోజు అనుకో మహర్షా ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో చక్కగా బాగా తిని వెల్లికిలా పడుకున్నాడట. వెల్లికిలా పడుకున్న తర్వాత అతనికి ప్రాణం పోయినంత పని అయిందట. తర్వాత అది ఇదని ఉంటారు. ఎందుకు ఇక్కడ మూడు విషయాల్లో మనకి అంటే మూడు విషయాల్లో అంత చక్కగా బాబా యొక్క పట్ల విశ్వాసము శరణాగతి ఉన్నటువంటి మహర్ష ఇక్కడ అంటే కొన్ని ఉంటాయి మన జీవితంలో కూడా చూడండి, గాఢంగా మనం విశ్వసించి ఎంతో ఫలితాన్ని పొందినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, ఫలితాన్ని పొందనటువంటి ఉంటాయి. అలా ఇక్కడ మహర్ష మూడు విషయాలు, ఒక దాంట్లో మొట్టమొదటి దాంట్లో మమకారం అనేటువంటి ఉచ్చులో ఇరుక్కుపోయాడు. తన కూతురు, ఆ కూతురు విషయంలో చెప్పాను కదా, వాళ్ళు ఏదో అనుకుంటారు చెందుతారు. ఇక్కడ ఇది వరకు కుటుంబం అంతా అంతటి విపత్తు ఆపద సంభవిస్తే ఆయన ఏం కాదు అంటే అక్కడ పూర్తిగా శరీరాలను వదిలేసిపోయేటువంటి పరిస్థితి అయినప్పుడు అప్పుడు మాత్రం చాలా దృఢంగా ఉన్నాడు మహర్ష. అదే అంటారు మమకారం అనేటువంటి ఉచ్చు మనల్ని తెలియకుండా ఎంత కిందకి లాగేస్తుందంటే అంత కిందకి లాగేస్తుంది మిత్రులారా. అదే మహర్షి విషయంలో కూడా జరిగింది. అయ్యో కూతురు అనేటువంటి ఆ ప్రేమ పాశం, ఆ మమకార బీజం ఆ విధంగా ఆయన్ని చేసేటట్టు చెందింది. తర్వాత అవమానాలు పాలయ్యాడు, తర్వాత రియలైజేషన్ వచ్చింది, తర్వాత అది వేరు. తర్వాత ఇక్కడ రెండో విషయంలోకి వస్తే మనం సమాజమా గురువా, ఈ రెండు విషయాలు తీసుకొచ్చుంటే మనకి బీవీదేవి చెప్తాడు చూడండి, సమస్తం అంతా కూడా ఈ లోకం అంతా ఒక పక్కన ఉండని నాకు అనవసరం, నా గురువు మాత్రం నా పక్కన ఉంటే చాలు అని చెప్పి ఆ రుసోమ ప్రియాంబిక అనేటువంటి విషయంలో చెప్తాడు కదా.
అలాగా సమాజం కోసం అంటే అరే నన్ను పిలిచారే, నేను వెళ్ళకపోతే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని గురించి ఆలోచించాడు మహర్ష. కానీ తనకు అక్కడ జరిగేటువంటి దాన్ని గ్రహించి ముందరే చెప్పినటువంటి భవిష్యత్ అంటే వ్యక్తుల పట్ల కూడా మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది ఎంతటిదైనా కావచ్చు. గురువు చెప్పాడు అంతే, చేసేదానికి లేదు. అట్లాంటప్పుడు మనం ఇది భగవత్ కార్యక్రమాలకు ఇష్టం లేదు వాళ్ళని అనుకోవడంలో మనం సరిలేదు. ఇక్కడ మహర్షి విషయంలో మనం తీసుకుంటే వెళ్ళాడు, అక్కడ గొడవల్లో ఎట్లాగో సాయినాథుని యొక్క దయచేత తప్పించుకొచ్చాడు, అలా జరిగిపోయింది. సరే, అలాగే మరల మూడో విషయంకి వచ్చేటప్పటికి ఇది సాధనకు సంబంధించింది, తన అంతరంగ సాధనకు సంబంధించినటువంటి అంశము. ఈ సాధనలో ఏం చేశాడు, కొద్దిగా ఏమరపాటైతే చాలా మనం కొంచెం ఎక్కువగా తినేసిన దాని వల్లే మనకి సుఖ నిద్ర వస్తుందన్నమాట, ఎక్కువ భుక్తాయాసం. అంటే మధ్యాహ్న సమయంలో చక్కగా మనం కొంచెం అంత బాగా తింటే తిన్న తర్వాత కాస్త కునుకేయకపోతే మనకి ఇదిగా అలానే ఎక్కువ తినవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆహారాన్ని స్వీకరించి తెలియకుండానే నిద్రించినటువంటి సమయంలో మహర్షికి జరిగినటువంటి అది. అందుకనే ఎలా సాధన మార్గంలో ఉండేటువంటి వారికి, సాధన లేని వాళ్ళు ఎలా జీవించినా వాళ్ళకి ఏది కూడా ఇది ఉండదు. సాధన మార్గంలో జీవించేటప్పుడు ఒక సాధకుడు ఎలా ఉంటే తన యొక్క అంతరంగిక శక్తి కావచ్చు, అంతరంగిక చైతన్యం వికాసం అవుతుందో అది గ్రహించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈయన తనను తాను మరిచాడు, ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న సమయంలో ఇది ప్రాణాన్ని. సరే, ఈ మూడు విషయాలు, ఒకటి శరణాగత భావన, అలాగే గురువు యొక్క వాక్కుల్ని పాటించకుండా పడినటువంటి కష్టాలు రెండవ అంశం. అలాగే ఇంకా సరే, బాబాను 60 ఏళ్ల పాటు సేవించాడు కదా మన మహర్ష. 60 ఏళ్ల పాటు సేవించినటువంటి మహర్ష ఏ సాధన చేశాడు, అసలు ఏం పొందాడు సాధనలో? సరే, బాబాకు పేరు పెట్టేశాడు, బాబాని కాపాడేశాడు, ఇవన్నీ వల్ల ఏమైనా గొప్పవాడైపోయాడా? మరి గొప్ప గొప్ప సాధనలు ఏమన్నా చేశాడా మహర్ష మనకి? అంటే ఇక్కడ మహర్ష చేసేటువంటి సాధనలు ఏంటి, ప్రతిరోజు తప్పకుండా ఆ షిరిడీలో ఉన్నటువంటి ఖండోబా మందిరంలో ప్రతిరోజు ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, ఒక పూజ మహర్ష పురాణాన్ని ప్రతిరోజు చదవడం, అలాగే సాక్షాత్ పరబ్రహ్మగా ఉన్నటువంటి ఆ సాయితో 60 ఏళ్ల పాటు సాంగత్యాన్ని పొందడం. సో బాబా షిరిడీకి వచ్చినప్పటి నుంచి బాబాతోనే ఉన్నాడు కదా మహర్ష. అందులో 40 సంవత్సరాలు ఇంచుమించు బాబాతోనే నిద్రించిన భాగ్యం పొందినటువంటి 14 సంవత్సరాలు తాతయ్య అయినా మధ్య మధ్యలో బాబా చెప్తాడు ఇంటి దగ్గర వెళ్ళు అలా ఆయన. కానీ 40 సంవత్సరాల పాటు సాయినాథునితో నిద్రించినటువంటి భాగ్యశాలి మన మహర్ష. ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి జిజూరి యాత్ర అనేటువంటి యాత్రను ప్రతి సంవత్సరం చేసేవాడట. ఇక్కడ సాయి రక్షణ మహర్షికి ఎలా కలిగిందో అనేటువంటి అంశాన్ని జిజూరి యాత్రలో మనం తీసుకుంటే, ప్రతి సంవత్సరం జిజూరి యాత్రకి బాబా ఈయన మహర్షి వెళ్ళేవాడు, చేసేవాడు. ఆ రోజు ఆ సంవత్సరం వచ్చినప్పుడు వద్దు మహర్షి జాగ్రత్త అని చెప్తాడనమాట బాబా. కానీ వెళ్ళిరా అంటే అని చెప్తాడు. ఈయన వెళ్తాడు, అంటే ప్రతి సంవత్సరం తన నియమానుసారంగా చేస్తున్నటువంటి యాత్ర కదా, అది వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది ఆ యాత్రకు వెళ్ళేటటువంటి దారి మార్గ మధ్యం చాలా దొంగలతో కూడి ఉంటుంది, చాలా ప్రమాదమైనటువంటి ప్రయాణం అన్నమాట. అట్లా ఎంతో మంది జిజూరి యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులు ఆ దొంగల బారిన పడ్డారంట. కానీ బాబా యొక్క కృపచేత దొంగలు వచ్చినప్పటికీ కూడా వారి నుంచి తప్పించుకొని యాత్రను సఫలీకృతం చేసుకొచ్చారట మన మహర్ష వాళ్ళ యొక్క. మహర్ష ఒకడే కాదు, మహర్షతో కలిసి కొంతమంది వెళ్ళేవారు. ఆ మహర్ష బృందం మాత్రమే ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి జిజూరి యాత్రలో సాయి రక్షణ చేత చక్కగా ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా చక్కగా వచ్చేదట. అటువంటిది సాయి రక్షణ పొందాడు మన మహర్ష. ఇంకా పోతే సరే, ఈ 60 ఏళ్ల పాటు ఉన్నాడు. ఇంకొకటి మనకు వస్తుంది కదా, ఎవరైతే బల్లని బాబా మహర్ష బల్ల వదిలి ఆ బల్ల ఏదైతే ఉందో బాబా వేలాడ తీసుకొని 4 గుడ్డ పేలికలు కట్టి 4 దీపాలు పెట్టి నిద్రించేటువంటి బల్ల, అది వింతల తర్వాత ఎరగొట్టేస్తే దీక్షిత్ వాళ్ళు అంటారంట, మహర్షా కూడా ఒకటి చేయిస్తాం బాబా, మీరిద్దరు కలిసి నిద్రించండి అంటే, అరే ఎవరైతే సృహతో ఉంటారో వారు మాత్రమే దాని మీద నిద్రించాలి, ఎవరైతే మెలకువతో ఉంటాడో వాడు మాత్రమే నిద్రించాలి
అన్నట్లు చెప్పినటువంటి అంశం ఉంది కదా. అలా మహర్షా ప్రతిరోజు నిద్రించేటప్పుడు మహర్షాకి బాబా ఇచ్చినటువంటి అద్భుతమైన సాధన ఏంటంటే, మన చుండూరి కామేశ్వరమ్మకు బివి నరసింహస్వామి గారు చెప్పించారు కదా. అలా ఇక్కడ సాక్షాత్ పరబ్రహ్మగా ఉన్నటువంటి సాయినాథుడే, హరే భగత్, నేను రాత్రులు నా హృదయం మీద నీ చేతిని ఉంచి మా నా హృదయంలో జరిగేటువంటి భగవన్నామాన్ని వింటూ ఉండు. ఒకవేళ ఆ భగవన్నామం నేను ఆపేశాను అంటే నన్ను మరలా స్పృహలోకి తీసుకొస్తుండు అని చెప్పేటువంటి ఒక సాధనని మహర్షాకి ఇచ్చాడు. ఇక్కడ మహర్ష అంటే రాత్రులు గుర్రు పెట్టి నిద్రపోయేదానికి అవకాశం లేదు. ఎరుకతో సాయి హృదయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అంటే ఆ భగవన్నామ ప్రతిధ్వని మహర్షాకు కూడా విని మహర్షా కూడా నామస్మరణం అనేటువంటి దాంట్లో ఉన్నట్లే కదా ఇక్కడ చెప్పకుండానే చేయించి. ఇంకా ఇంకొక విషయం చూడండి, మనం ఎవరైనా మహాత్ముల యొక్క పంక్తిలో భోజనం లభిస్తేనే మహానందపడిపోతాం, వారి చేత్తో అంతటి ప్రసాదం అందితేనే చాలా ఆనందపడిపోతాం. అటువంటిది ఒక చెలిమి, ఒక స్నేహితుల్లాగా ఇద్దరు ఒకే చోట పడుకొని, అలా బాబా పడుకొని ఇలా పక్కన మహర్షా పడుకొని ఆ హృదయం మీద చేయి వేసి అలా వింటూ ఉంటే, లోపల జరిగేటువంటి ఆ భగవన్నామస్మరణ వింటూ ఉంటే తెలియకుండా మహర్షాలో కలిగేటువంటి ఆ భక్తి పారవస్య స్థితి ఏదైతే ఉందో ఆ దాన్ని, అసలు దీనికి ఏమన్నా గంటల గంటల ధ్యానం అవసరమా? ఇంకోటి ఆ భక్తి పారవస్య స్థితిలో సమాధి స్థితి కాక మరి ఆ మహర్షా పొందినటువంటి దాన్ని ఏమని మనం చెప్పాలి? గంటలు గంటలు ధ్యానం చేస్తేనే కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి పారవస్యాన్ని తన భక్తునికి అందించినటువంటి అపార కరుణామూర్తి మన సాయినాథుడు. ఎప్పుడైతే నాకు ఆయన మహర్ష నిద్రలోకి జారుకుంటాడో బాబా యొక్క హృదయం పైన వేళ్ళు బరువుగా ఉండే, భగత్ అని మరలా బాబా హెచ్చరించేవాడట. అలా వారు ఊరికే ఆయన సాంగత్యంలో పడుకుంటే చక్కగా పొద్దున రాత్రి వెళ్ళి పడుకున్నామా, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ పడుకునేసామా, తెల్లారులేసి మళ్ళీ దైనందిన కార్యక్రమంలోకి వెళ్ళిపోయామా కాదు. ఆయనతో పరుండబెట్టుకొని అద్భుతమైన నిగూఢమైనటువంటి సాధనని చేయించాడు మహర్షా చేత. అసలు నిజంగా ఆ యొక్క శక్తి స్పర్శ సంయోగాలు అంటాం కదా, అవన్నీ పొందినటువంటి భాగ్యశాలి మహర్ష. కాకపోతే 1886లో మొన్న కూడా దాన్ని ప్రస్తావించుకున్నాం. 86లో ఆయన ఒడిలో ఆ శిరస్సును ఉంచుకొని ఆ పారవస్య స్థితిని పొందాలి అంటే వాస్తవానికి ఆయన యొక్క శిరస్సు, పరమాత్ముని యొక్క శిరస్సు ఒడిలో ఉంచుకొని తల్లి యశోదమాత ఆ శ్రీకృష్ణుడికి జోలపాడినట్లుగా సాయినాథుని శిరస్సుని తన ఒళ్ళో ఉంచుకొని అలా చూస్తూ ఎన్నో వ్యతిరేక శక్తులు తనను అడ్డుకుంటున్నా కూర్చున్నటువంటి ఆ కూర్చోగలిగినటువంటి ఆత్మస్థైర్యము ఆ ఇది అన్ని మహర్షాకి ఎలా వచ్చాయి? ఆ పరబ్రహ్మ సాయినాథుడు అతనిలో ఇచ్చినటువంటి అపారమైన శక్తి కదా అది. ఇంకా మహర్షాపతి వైరాగ్య భావన చూడండి, మనం గతంలో కూడా దాన్ని ప్రస్తావించుకున్నాం. వైరాగ్యం ఏదో వచ్చేసింది, ఏదో జరిగితే వచ్చింది, జరగకపోతే మనకు అబ్బా ఏముందిలని నిస్సారమైనటువంటి వైరాగ్యం కాదు మహర్షాది. తన జీవితంలో ఏది జరిగినా ఓకే ఓకే ఓకే. రామచంద్రుడు పాటించాడు చూడండి, ఈ క్షణంలో జరగాలనుకుంది మరుక్షణంలో జరగకపోయినా ఓకే అనేటువంటి గొప్ప స్థితిని పొందినటువంటి వాడు మహర్ష. తనకి ఎంతో మంది ఎన్నో అందిస్తామన్నా కూడా వాటిని తీసుకోకుండా తృణపాయంగా వాటిని తిరస్కరించినటువంటి గొప్ప త్యాగమూర్తి మహర్షాపతి. ఇలా ఎన్నని పొందాడండి బాబా దగ్గర, ఎన్నో రకాలు. చూడండి, బాబా యొక్క కృప చేత, ఆయన యొక్క అపార అనుగ్రహం చేత మార్తాండ్ మహారాజ్ జననం కలిగింది కదా. అప్పుడు ఏం చెప్పాడు మహర్షా, కేవలం ఇతనికి నువ్వు 25 సంవత్సరాల గ్రాడ్యుయేట్ గా ఉంటావు, తర్వాత నీకు అలాగే బాబా మీ బిడ్డగా పెంచండి బాబా అని చెప్పి బిడ్డ పట్ల. కానీ చూడండి ఆ కూతుళ్ళ మమకారంలో ఎలా చిక్కుకుపోయాడు. ఇదే మన జీవితం, మహర్షా జీవితం మన జీవితం అంతే. మనం నిజంగా వాస్తవానికి మన అనేటువంటి, అందుకే ఈ బంధాలు వీటన్నిటి పట్ల చాలా తటస్థంగా జీవించాలి సాధకుడు అని చెప్పి వేదాంతాలు అవన్నీ చెప్పేది, పురాణాలు చెప్పేది, ఏది చెప్పినా
అదేనమాట నాయన, నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా జీవించరా అంటే మనం నేనే అంతా అనేటువంటి ఆ ఇదిలో, కానీ మహర్షి మాత్రం అలా తామరాకు మీద నీటి బొట్టులా జీవించినటువంటి గొప్ప సాధకుడు. సరే, ఇలా ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి జిజూరి యాత్రది కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ గొప్ప ఇదిని పొందినటువంటి, అంటే బాబా గారి సాంగత్యంలో ఎటువంటి సాధనలు, ఏమన్నా భజనలు గిజనలు చేశాడా, ఇంకేమైనా చేశాడా? బాబాతో గడిపాడు. ఎలా? సద్హృదయంతో. ఏదో అంటారు చూడండి చూడండి, రకరకాల ఆలోచనలతో గురువు సాంగత్యంలో నువ్వు ఉన్నా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు, వ్యర్థమే. కానీ మహర్షి అలా కాదు, పూర్తి శరణాగత భావంతో బాబా యందు ఎంత ప్రేమ ఉదయించకపోతే, గోపికలు కృష్ణుడు ప్రేమ అంటాను చూడండి, ఎంతటి ప్రేమ, ఎంతటి ఆ యొక్క ఇది ఆయన మీద లేకపోతే, అందుకే ఆ భగవంతుడికి ఆ భక్తునికి మధ్యన కలిగేటువంటి ఆ ప్రేమ ఆ తరంగాలే ఆ బాబా ఎన్నోసార్లు మహర్షాన్ని చావడికి, మనం పోయినసారి కూడా అనుకున్నాం, మసీదు మరమ్మతులకు కూడా బాబా వినింది. ఇంకొక భాగ్యశాలి ఇంకా ఏంటి, మహర్ష మొట్టమొదట బాబాకి పూజించుకునేటువంటి భాగ్యాన్ని పొందినట్టు, కొంచెం ఆయన చందనం పోయడము తర్వాత దాదా భట్ట వచ్చి త్రిపుండ్రాలు రుద్దాడు. అలా బాబాను సేవించుకుంటూ చెంతూ బాబాను పూజించే విధానాన్ని కూడా అలవాటు చేసినటువంటి వాడు మహర్ష. ఇవన్నీ కూడా నిత్యము మనం చిత్రపటంలో ఉన్న దాన్ని ఆరాధిస్తూ చేస్తూ ఆ భావంలో ఆ లయమైతేనే మనకు తెలియని ఆనందం అయితే, సాక్షాత్ ఆ పరబ్రహ్మతో లయమవుతూ ఆ పరబ్రహ్మ సాంగత్యంతో ఉంటూ ఆయన్ని చూస్తూ ఆయన దర్శిస్తూ ఆయనతో ఉంటూ ఉన్నటువంటి మహర్ష ఎంతటి భావ పరవశం. ఇంకా చూడండి, చావడి ఉత్సవంలో మనకి హేమంత్ పంతు చాలా అద్భుతంగా తెలియజేస్తాడు కదా. చావడి ఉత్సవం అలా మసీదుకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం, చావడికి ఉత్సవం మసీదు నుంచి బయలుదేరి చావడికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ షిరిడి సాయినాథుని యొక్క ముఖార విందము ఆ ఎర్రని ఆ అప్పుడే ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉన్నటువంటి ఆ ఆ గులాబీ రంగులో ఉండేదట ముఖం. సరే, అలా చూస్తూ ఆ మేళతాళాలు ఆ యొక్క ఆ ఊదుతారు కదా, వాటిని ఏమంటారు, అవి వీటన్నిటి మధ్యన తనను తాను మరిచి భక్తి పారవస్యంలో ఆ శివతాండవం చేసేటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వాడు. ఎవరు కూడా ఇవన్నీ చేయాలంటే చూడండి, మనం ఎక్కడైనా ఒక నృత్యం చేయాలంటే, అమ్మో ఐ ఆమ్ సమ్ పర్సన్, నేను ఫలానా వ్యక్తిని, అమ్మో నన్ను ఎవరైనా చూస్తే రేపు నువ్వు ఇలా వేసావు అంటారు. అంటే ఎక్కడ కూడా అహంకార భావన లేకుండా సాయితో జీవించినటువంటివి, నిరాహంకారమైనటువంటి సద్గుణాన్ని ఆభరణంగా ధరించినటువంటి వాడు మహర్ష. తనకి ధనం అనేటువంటి ఐశ్వర్యం లేకుండా స్వచ్ఛమైన సత్ప్రవర్తన అనేటువంటి ఐశ్వర్యాన్ని ఆయుధంగా ధరించినటువంటి గొప్ప భక్త శిఖామణి మహర్ష. ఇలా ఎన్నని చెప్పుకోగలం. ఆ భక్తి పారవస్యంలో చూడండి మనము, అందుకే ఆ భజన మేళ తాళాలలో మన లోపల ఉన్న 72,000 నాడులు స్పందించి నాట్యం ఆడుతాయండి. మన లోపల కుండల్ని సర్పంతో పోలుస్తాం కదా, అలా లోపల ఉన్న ప్రాణశక్తి నాట్యం వేస్తుంది. అలా భక్త పారవస్యంతో ఆ చావడి ఉత్సవంలో పారవస్యంతో చిందులు వేసినటువంటి భక్తాగ్రేసుడు ఇన్ని అద్భుతమైనటువంటి వాటిని పొందాడనమాట. నాకు ప్రత్యేకించి ఓ అని కూర్చొని గంటల గంటల ధ్యానాలని, గంటల గంటల ప్రవచనాలు ఏది లేదు, తను అందుకే నియమానుసార సాధన. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మహర్షాపతిని ఏదో మనకు బుద్ధి పుట్టినప్పుడు చేయడము, బుద్ధి పుట్టనప్పుడు దాన్ని వదిలేసి అబ్బా ఈరోజు ఎందుకో బాబా భగవంతుడు నన్ను ప్రేరేపిస్తే కదండి అని మనకి మనమే సమర్థించుకోవడం కాదు. ఒక నియమాన్ని నువ్వు పెట్టుకున్నావంటే ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా ఖచ్చితంగా ఆచరించగలిగినటువంటి దృఢమైన ఇది నీకు కలిగినప్పుడు ఆ గురువు నీ భారాలను తీసుకుని నీకు, అంటే ఇప్పుడు ఆయన బాబాకి మహర్షి మీద ప్రేమ లేనంటే, డబ్బు ఇవ్వకపోతే మనం ఏదన్నా అడిగామనుకోండి, అది ఇవ్వకపోతే బాబాకి మన పట్ల విధి లేదు. ఏదో మనం అంతా బాబా చెప్పింది బాగా పూర్తిగా తూచా తప్పకుండా పాటించేటువంటి బిడ్డల్లాగా అలా అన్నమాట. అంతటి గొప్పవాడు మహర్ష. ఇలాంటి మహర్షాపతి విషయంలో తీసుకుంటే ఎన్ననే మనం ఒకసారి ఇట్లాగే మహర్షాపతి బాబాతో అంటాడట, 1918కి ముందర బాబా మహర్ష కూర్చున్నప్పుడు, బాబా చీకటి పడుతూ ఉంది బాబా అని చెప్పి దీపాలు వెలిగించే దానికోసమో ఏదో సందర్భంలో వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు. అవును మహర్ష, నిజంగానే చీకటి పడబోతుంది, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన 4 సంవత్సరాలకి నువ్వు కూడా వచ్చేస్తావు అని చెప్పి చెప్తాడనమాట.
చెప్పిన తర్వాత 1918 అక్టోబర్ 15 మాక ఈ దేహాన్ని వదిలి దేహాతీతుడై విశ్వ కళ్యాణ విశ్వమంతా ప్రకటమైనటువంటి ఆయన విశ్వాత్మగా ఎదిగిన సాయినాథుని యొక్క అంశం తీసుకుంటే, అలా సాయినాథుడు 1918 దిగితే 1918లో బాబా శరీరం వదిలేస్తారు. చూడండి, నిత్యం మనము ఈ యొక్క జన్మలోనే మనకు వీరు సంబంధించిన వారికి తెలిసినప్పుడే వారితో పెట్టుకున్నటువంటి బంధం వల్ల ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే చింతాగ్రస్తులమై అసలు మనం ఇంకా జీవితమే లేనటువంటి నిస్సారంలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా 60 ఏళ్ల పాటు ఆ పరబ్రహ్మతో ఉంటూ జీవిస్తున్న మహర్షా యొక్క పరిస్థితి ఎంతటి దీనంగా ఉంటుందో మనం మహర్షాల్లాగా మారి కాని గుర్తించగలిగితే మనకు అర్థమవుతుంది. అప్పుడు అసలు 13 రోజుల పాటు ఎలా నానావలైతే 17 నాడు కదా బాబా త్యాగం చేస్తాడు. ఈయన అసలు 13 రోజులు అన్నపానీయాలు ముట్టకుండా అంతటి దుఃఖితుడైపోయాడట ఆ మహర్షి. ఎందుకంటే ఇద్దరు చూడండి చక్కగా ఒక మసీదులో నిద్రించడము, ఏదైనా చేయడం, ప్రతిరోజు ఖండోబా మందిరంతో మసీదులోకి ఒక దినచర్యగా అలవాటు పడిపోయింది కదా. మరి ఆ తండ్రి చేసినటువంటి అద్భుత చమత్కార లీలలు కావచ్చు, చేసిన బోధలు పదే పదే గుర్తొస్తూ ఉంటే అది అయ్యో అటువంటి తండ్రి సాంగత్యంలో నేను ఉండి అయ్యో నన్ను ఎడ్జి వెళ్ళిపోయాడనేటువంటి బాధ, అది మమకారంతోనో ఇంకో దాంతో కలిగేటువంటి బాధ కాదు మహర్షి అనుభవించింది. అయ్యో అటువంటి దివ్య పురుషుడి సాంగత్యంలో నేను ఇంకా కూడా నన్ను నేను ఇంకా ఉద్ధరింపబడుకోలేకపోయానని చెప్పి అక్కడ కూర్చొని చాలా రోజుల పాటు ఆయన సాంగత్యాన్ని గురించినటువంటి చర్చలు, ఇలా మనకు శ్యామ జీవిత చరిత్రలో కూడా వస్తుంది. శ్యామ కూడా బాబా గారు శరీరం వదిలిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ బాబా గురించి చెప్తూ బాబాను తను ఎలా మిస్ అయ్యాననేటువంటి చెప్తూ అసలు బాబా మాట అంటూ కంటి నుండి దారలు కార్చేసేవాడు శ్యామ. అలాగే మహర్షా కూడా అలానే ఉంటూ ఉండేవాడు. అలాగే సమయం ఆసన్నమైంది. 1922 మనకి ఈరోజు సెప్టెంబర్ 13 కదా, బహుశా సెప్టెంబర్ 11వ తేదీన ఆ మహర్షా కూడా చక్కగా దేహాన్ని చాలించాడు. ఎలా శుద్ధ ఏకాదశి. కానీ ఆయనకి స్పృహ ఉందండి. నేను ఈ రోజు శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి చక్కగా తన పిల్లల్ని పిలిచి, మార్తాండ మహారాజుని పిలిచి అన్ని చక్కగా బాధ్యతలపై నాయన ప్రతిరోజు ఖండోబా ఆరాధన చెయ్యి, భజన సత్సంగము, పురాణ ప్రవచనము, పురాణ పఠనం, ఇటువంటి వాటిని వదలొద్దు అని చెప్పి చక్కటి బోధ చేసి ఆయన్ని నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేయండి అని చెప్పి చక్కటి భజన్ని చేస్తూ ఉండగా ఏకాదశి గడియల్లో చక్కగా ఆ నామ స్మరణ చేస్తూ ఆ తన యొక్క ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేశాడు మహర్షా. అలా తల్లికి దగ్గ బిడ్డల కండేని సాయినాథుడు ఏ విధంగా అయితే చెప్పాడో అలా మహర్షా కూడా తన కుమారుడికి అన్ని కూడా చక్కగా చెప్పి, అందులో మార్తాండ్ మహారాజ్ సాయి అనుగ్రహం చేత జన్మించిన వాడు, సాయి చేత పేరు పెట్టించుకోబడిన వాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాయినాథుడట మార్తాండ్ మహారాజ్ వివాహానికి స్వయంగా తన యొక్క డబ్బుల్ని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అడిగించి ఇప్పించి స్వయంగా తన చేతులతో ఖర్చు పెట్టాడట మార్తాండ్ మహారాజ్. అలా ఉన్నటువంటి మార్తాండ్ మహారాజు కూడా తండ్రికి దగ్గ బిడ్డగా ప్రతిరోజు చక్కగా సాధన ఖండోబా మందిరంలో ప్రార్థనలు చేయడము, తర్వాత సమాధి మందిరానికి వెళ్ళడం, ఇలా చక్కటి తన యొక్క దైనందిన కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నాడు. సరే, ఇతని యొక్క ఎలా తండ్రికి దగ్గ బిడ్డని మనం చెప్పగలము అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ త్యాగ నిరతి ఎలాంటిది అనేది మనకు ఒక అంశం ద్వారా అర్థమవుతుంది. మార్తాండ్ మహారాజ్ దగ్గరికి ఒకసారి బొంబాయిలో లండన్ లో ఒక భక్తుడట సాయి మందిరాన్ని కట్టాడట. సాయి మందిరాన్ని కట్టి తర్వాత మహర్షాపతికి బాబా గారి ద్వారా వచ్చినటువంటి వస్తువులు ఉన్నాయి. బాబా స్వయంగా తన హస్తాలతో మహర్షాపతికి ఇచ్చినవి. ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి కఫ్నీ అని చెప్పి కఫ్నీలు, మరి ఆ పాదుకులు, బాబా సటక ఒకటి, ఇలా ఒక 3 రూపాయలు ఫస్ట్ లో ఇస్తే బాబా వద్దు అని తెలుసు, కానీ ఆ 3 రూపాయలు మళ్ళా మహర్షాకి ఎప్పుడో ఒక సందర్భంలో ఉంచమని చెప్పి ఆ బాబా ఇచ్చినటువంటి అవి ఎన్నో రోజులు మహర్షా వాటిని పూజించాడట కూడా. అలా ఉన్నాయి కదా, వాటిని ఆ లండన్ లో మందిరాన్ని కట్టినటువంటి అతను ఎలాగోలో కనుక్కొని మార్తాండ్ మహారాజ్ దగ్గరకు వచ్చి అడిగాడట. మార్తాండ్ మహారాజ్ని, అయ్యా నేను ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తాను, నీకు ఎంత కావాలో రాసుకో,
కానీ మీ తండ్రి గారికి బాబా గారు స్వయం హస్తాలతో ఇచ్చినటువంటి వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువుని నాకు ఇస్తే చక్కగా తీసుకెళ్లి నేను మా మందిరంలో ఉంచుకుంటాను అని చెప్పి మార్తాండ్ మహారాజ్కి బ్లాంక్ చెక్ ఇచ్చేసి ఎంతైనా రాసుకోమన్నాడు. ఆయన ఏమాత్రం చూడండి, తండ్రికి దగ్గ బిడ్డ కాకపోతే వాటిని ఆ చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించేసి వాటిని అప్పగించేసి లేదు అలాంటిది ఏమీ లేదు కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పి సున్నితంగా తిరస్కరించి పంపించాడట. అంటే ఒరే మా తండ్రి ఇటువంటి ఏది కూడా తీసుకొని దాని వల్ల కదా మా కుటుంబం ఇలాగే ఉంది అనేటువంటి ఆలోచనలు ఏమాత్రం ఉదయించి ఉన్నా ఎంత కావాలంటే అంత రాసుకోమన్నటువంటి చెక్కు తన చేతిలోకి ఏమాత్రము చెలించినటువంటి నిరాడంబరుడు తండ్రికి తగ్గ వైరాగ్యమూర్తి అనేది అర్థమవుతుంది కదా. అలాగే మరొకసారి బొంబాయిలో ఒక మందిరాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేశారట, మహర్షా కుటుంబ సభ్యుల్ని అయినటువంటి మార్తాండ్ మహారాజు వాళ్ళని. మార్తాండ్ మహారాజుతో మార్తాండ్ మహారాజు కుమారుడైనటువంటి మనోహర్ మార్తాండు కూడా ఆ మందిరానికి వెళ్ళాడట. మనం ఖండోబా మందిరానికి వెళ్తే మార్తాండ్ మహారాజు కానీ మనోహర్ మార్తాండ్ గారిని మనం చూసాం ఇప్పుడు తరం వాళ్ళు. అట్లా ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పాదుకుల్ని తీసుకెళ్లారట, కానీ వీళ్ళతోటే తీసుకెళ్లి 2 రోజులు ఉంచి అలా దాన్ని తీసుకొచ్చేసారంటే కానీ ఎవ్వరికి కూడా ఏది ఇవ్వలేదు. మహర్షాకి ఆ విగ్రహం కట్టారు కదా, మహర్షా సమాధి మందిరంలో ఈ యొక్క 3 రూపాయల్ని అలా ఉంచారు. కఫ్నీని ఇప్పుడు వాళ్ళ తరం పిల్లలు తీసుకొస్తూ ఉన్నారు. మన మార్తాండ్ మహారాజు పిల్లలు ఇద్దరు, అశోక్ మార్తాండు మనోహర్ మార్తాండ్ అయితే వాళ్ళ పిల్లలు బాలు మార్తాండ్ ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళ ముని మనవళ్ళు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మన ఆంధ్ర వాళ్ళు కొంచెం మంది కలిసి దాన్ని ఏదో చేసి వాళ్ళ జీవన భృతికని వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో లావాదేవీలు ఎలా సరిగిపోతున్నాయి. అదేంటే బాబా గారి యొక్క బాబా గారి యొక్క హస్తస్పర్శ కలిగింది. దాని తర్వాత దానికి ఎన్ని హస్తస్పర్శలు తగిలాయి. మనం బాబా తాకింది బాబా ఇచ్చింది ఓకే, కానీ దాని పట్ల ఎన్ని రకాల ఆలోచనల మార్పులు జరిగాయి, ఎన్ని స్పర్శలు దానికి తగిలాయి, ఎంతమంది భావాలు దానిపైన ఉన్నాయి, ఇవన్నీ గమనించుకుంటే మనకు ఇక్కడ పదిలంగా వేసుకునేటువంటి పాదుకలు శాశ్వతంగా మనతో ఉంటాయి. ఆ పాదుకల పట్ల మనకు కలిగినటువంటి దృఢ విశ్వాసం మనల్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఇదిని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకా 1857లో 1986 ఈ సంఘటన జరిగాయి కదా, మార్తాండ్ మహారాజు వివాహానికి కూడా చేసినటువంటి ఈ మార్తాండ్ మహారాజు 1986 సంవత్సరం నవంబర్ 14వ తేదీన తన శరీరాన్ని వదిలేశాడట. ఆయన కూడా వీళ్ళ పిల్లలకి అదే చెప్పాడు, నాయన చక్కగా జీవించండి, చక్కగా భగవత్ సాంగత్యాన్ని పొందండి, ఇటువంటి అంశాలని చెప్తూ వచ్చారనమాట. అంటే పిల్లలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతటి చక్కగా ఇదైతే ఇంకా మహర్షాపతి జీవి చరిత్ర రాశారంటండి. వచ్చి మహర్షాపతి జీవి చరిత్ర ఇప్పుడు మనకు విజయ్ కిషోర్ లాంటి వాళ్ళు, శరత్ బాబూజీ లాంటి వాళ్ళు మనకు కొంచెం కొంతమంది మన భరద్వాజ మాస్టర్ దాంట్లో కూడా సాయి సన్నిధి అనే దాంట్లో అక్కడక్కడ కొంతమంది భక్తులకు సంబంధించినటువంటి విషయాలు వస్తాయి కదా. అప్పట్లో మనకి ఈయన చరిత్ర రాయాలని చెప్పి అడిగితే అప్పుడు ఆయనకు తెలిసినటువంటి విషయాల్ని చెప్తూ బివి దేవ్ గారు కొన్నిటిని తీసుకెళ్లారట. అందుకనే మహర్షా విషయాలని చెప్పి మనకి హేమట్ పంతు సచ్చరిత్రలో కొన్ని మహర్షా చెప్పినటువంటి అంశాలు కొన్ని మనకి లభ్యం అవుతాయి. అలాగే మహర్షాపతి జీవి చరిత్ర రాయాలనేటువంటి ప్రేరణ చంద్రకాంత్ దామోదర్ అనేటువంటి భక్తుడు కలుగుతుందట. అది ఎలా కలుగుతుంది అంటే గజానన మహారాజ్, సేగాం వాసి అయినటువంటి గజానన్ మహారాజ్, ఈయన సాయినాథుని కృపచేతనే ఒక మహారాజుగా ఉన్నాడు అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉంది మన గ్రంథాల ఆధారితంగా. అట్లా ఆయన మహర్షా యొక్క జీవి చరిత్రను రాసేందుకు దామోదర్కి ప్రేరణ కలిగించారట. అప్పుడు ఆయన గ్రంథాన్ని అంటాడట, ఇలా గ్రంథాన్ని రాసేందుకు కావలసినటువంటి సహాయం నాకు అందించినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు. అప్పట్లో దాన్ని మరలా ఇచ్చేసానికి అప్పటి అన్నా సాహెబ్ గవాంకర్ అని చెప్పి షిరిడీ సంస్థానానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ అంట, ఆయన దానికి ఆమోదాన్ని పలికి ఇచ్చేసాడనమాట. అట్లా మనకి ఎన్నో రకాలుగా మహర్షాపతి జీవితాన్ని మనం ఎన్ని రకాలంటే మన జీవితాన్ని ఒక 4 తరగతులుగా తీసుకున్నా ఒక సాధకుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది, శరణాగతి భావన, ఆజ్ఞాపాలన, ఆజ్ఞాధికారణ, ఎందుకు ఇవన్నీ ఉంటున్నాయంటే భవ సంసారంలో ఉన్నటువంటి దాని పట్ల భవం పట్ల ఉన్నటువంటి తీపి
కానీ తన యొక్క కుటుంబ ఎన్ని ఎలా జరిగిపోయి, కానీ మమకారం అనేటువంటిది చాలా బలమైన సర్పము. కాబట్టి దీంట్లో మనం ఇరుక్కోకుండా ఉండేలాగా సాయినాథుడు మనందరినీ ముందుకు తీసుకు, ఇంకా చక్కగా మనం సెప్టెంబర్ 9న అద్భుతంగా సాయినాథ్, ఎంత ఈ సెప్టెంబర్ మాసంలో అంతా మనకు పండగ దినోత్సవాలే. చూడండి, మనకి ఇక్కడ ఈ జూమ్ సెక్షన్ నేర్పుకునేటప్పటికి ఆ మహర్షాపతి యొక్క జీవిత నిర్యాణం కదా, సెప్టెంబర్ 11వ తేదీ. ఆ యొక్క ఈ మాసంలో ఆ మాసాల గురించి మనం చర్చించుకునేటువంటి విధంగా మనల్ని ప్రేరణ కలిగించినటువంటి సాయినాథుడు, మరియు ఈ జూమ్ సెక్షన్ నడుపుతున్నటువంటి నరసింహారావు గారు కానీ, వాళ్ళ యొక్క శ్రీమతి అమ్మ లక్ష్మీ సాముద్రికం లక్ష్మి గారికి కానీ, మరియు జూమ్ సెక్షన్ నడుపుతున్న మనకి గొప్ప అమ్మ ఉన్నారు కదా, పేరు నాకు త్వరగా గుర్తు రావట్లేదు, అందరికీ కృతజ్ఞతలు. స్తవన మంజరిలో కూడా చూడండి, చాలా చిన్న గ్రంథమైన చాలా అద్భుతమైనటువంటిది. దాంట్లో చక్కటి వేదాంతాన్ని మనకు అందించేశాడు. ఈశావేశాపనిషత్తుని తీసుకున్నటువంటి దాసగను, ఆత్మ అంటే ఏంటి, జీవులు అంటే ఏంటి, ఎవరు మళ్ళీ జననం ఎత్తుతారు, మరలా మరణాన్ని ఉంటుంది, అలా అన్నిటినీ చక్కగా తెలియజేస్తూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రాజగ్రంథం స్తవన మంజరి. అటువంటి స్తవన మంజరి యొక్క ఇది కూడా ఈ సెప్టెంబర్ 9వ తేదీ, మరలా రేపు అక్టోబర్లో మరలా మన సాయినాథుడు విశ్వవ్యాప్తమైనటువంటి అద్భుతమైన సమాధి ఉత్సవాలను చేసుకునేటువంటి సందర్భం రేపు అక్టోబర్ 15. మనకి ఏకాదశి తిథుల ప్రకారం అయితే మంది రేపు ఈరోజు షష్ఠే, ఈరోజు అంతే షష్ఠి సప్తం ఉంటుంది. ఇంకా 2-3 రోజుల తర్వాత మహర్షాపతి తిథుల ప్రకారం ఉంటుంది. రోజుల ప్రకారం అయితే గడిచిపోయింది సెప్టెంబర్ 11. ఇలా ఎన్నో అంశాలని మనకి తెలియజేసుకునేందుకు అవకాశాన్ని కలిగించినటువంటి సమస్త విశ్వగురువులకి, మరియు మన తల్లి తండ్రి గురువు దైవం సర్వస్వమైనటువంటి సాయినాథునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం ఈ సెక్షన్ ముగించుకుందాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఓకే బాబాయ్. అమ్మ సాయిరామ్ అమ్మ, చాలా మంచి మాట, ఇదిలో పాయింట్స్తో మహల్సాపతిది ఒక వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. ఆయనకి జరిగిన సంఘటనలు, బాబా నేర్పిన విధానం, బాబా ఎలా ఎప్పుడు మనకి అందిస్తారు, అది మనం అర్థం చేసుకుని బాబా మాట కనుక విన్నట్టయితే మనకి మ్యాక్సిమం అన్నీ కూడా బయటపడిపోతాం. ఒక రోగం కావచ్చు, ఒక ఆపద కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే బాబా మన్నే చూస్తూ ఉంటాడు, వద్దని చెప్తూ ఉంటాడు, వెళ్ళకరా వెళ్ళొద్దురా అని. వాళ్ళ తాత్యాకి చెప్పేవాడు, వాళ్ళకి అందరికీ కూడా చెప్పేవాడు. అలాగే మహల్సాపతి జీవితంలో కూడా అక్కడ వద్దు, వెళితే అవమానపడతావరా, అవమానపడితే నేను చూడలేనురా అని చెప్పిన మమకారం, ఒక అభిమాని వియ్యాలవారనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అక్కడ బాబా చెప్పినట్టే అవమానం కూడా జరిగింది. అంటే అక్కడ ఆయన అవమానం కంటే నేర్చుకున్నాడు ఇక్కడ మహల్సాపతి, బాబా మాట బంగారు బాట అని. అందుకని సచ్చరిత్రలో చెప్పిన ఏదైనా సరే మనం అన్వయించుకొని చేస్తే తప్పకుండా మనం కాపాడబడతాం. అలాగే బాబా మనకి చాలా ఇండికేషన్స్ ఇస్తారు. అప్పుడైనా ఎప్పుడైనా సరే బాబా మనతోనే ఉన్నాడు. నా సమాధి నుండే నా సమాధానం అన్నాడు, నా ఎముకలు మాట్లాడతాయిరా అన్నాడు. మా గబుకుని ఏమన్నా అదేంటి, అప్పుడైతే ప్రత్యక్షంగా ఉన్నాడు, ఎదురుకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేవారు మహల్సాపతిను బాబాను. ఇప్పుడు నాకు ఎలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే బాబా ఆల్రెడీ ఏకాదశి సూత్రాల్లో తన వాగ్దానాన్ని ప్రకటించేశాడు. ఒరే నాన్న, నేను వెళ్ళిపోయినా మీరేం కంగారు పడకండిరా, మీరు సప్త సముద్రాల అవతలున్నా రక్షిస్తాను, నా సమాధి నుండి నేను సమాధానం చెప్తాను రా, నా సహాయం కానీ సలహాను కానీ కోరిన తక్షణమే నేను మీకు చెప్తాను రా అని చెప్తూ ఉంటే అంత అద్భుతంగా మనం ఎందుకు సంశయించాలి? అలాగే మనకు కూడా ఎవరైతే బాబా మీద నమ్ముకుని ఉన్నారో, బాబా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే బాబాని ప్రేమించబడతారో వాళ్ళు తప్పకుండా అన్నిటి ఆపదల నుంచే కాదు, రోగాల నుంచే కాదు, బ్రహ్మాండంగా కాపాడబడ్డం మాత్రం ఖాయం. అది ఖాయం, జరిగి తీరుతుందండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలు, మనం చూస్తున్నటువంటి సాయి భక్తుల యొక్క అనుభవాలు, నేటి సాయి భక్తుల అనుభవాలు చూస్తుంటే, ఒక్కొక్కరు చెప్పే విధానం బట్టి చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంటుందో. కాబట్టి బాబా మాట వినాలి. ఎందుకంటే బాబా మనం ఆలోచించేది మన గురించి అసలు ఏం తెలుసు, మనకి ఏం తెలుసు మనం ఆలోచిస్తాం. మనం ఆలోచించేది చాలా తక్కువ.
కానీ బాబా మన గురించి రాత్రి కూడా నిద్ర లేక ఎంత ఆలోచిస్తాడో, నా బిడ్డ ఏమైపోతాడో, నా వాడికి ఎక్కడ ఇది అవుతుందో, నేను వచ్చింది దేనికి, ఇవన్నీ తొలగించి వీడిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది, అలాగే వీడికి జనన మరణ చక్రాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో బాబా మనని కాపాడడానికి, ఉద్ధరించడానికి వచ్చాడు. కాబట్టి మనం బాబా మాట వినాలి, మనకి తెలియచేయాలి. బాబా ఎప్పటికప్పుడు ఇలాంటి సత్సంగాల ద్వారా, ఇలాంటి ప్రవచనాల ద్వారా, ఇలాంటి సాయి సచ్చరిత్రలోని అంశాల ద్వారా, అలాగే బాబా ప్రేమను పొందినటువంటి భక్తుల ద్వారా తెలుసుకుని మనం ఇంకా నేర్చుకోవాలని ఉద్దేశంతో బాబా మనకి ఇచ్చిన వరమే ఈ జూమ్ లింకు, జూము. అది బాబా దేవల చాలా రోజులు బట్టి కొనసాగిస్తున్నారు. ఎందరో మహానుభావులు, మన శకుంతల లాంటి వాళ్ళు రావడం, మనకి చెప్పడం. బాబా చెప్తున్నాడు, చెప్పిస్తున్నాడు. కూర్చునేంత వరకే అక్కడ శకుంతల, కానీ కూర్చున్న తర్వాత చెప్పేది బాబాయే. ఏ పాయింట్ చెప్పాలి, ఏం ఏం చెప్పాలి, ఏం చేయాలి అనేది బాబాయే చూస్తాడు. కాబట్టి ఇలాగ కొనసాగాలి అని బాబాని ప్రార్థిస్తూ, మనందరం కూడా 7 గంటలకల్లా వస్తే, ఎంతమంది వచ్చారనే కంటే తొందరగా వస్తే మొదటి నుంచి మనం వినొచ్చు, కొన్ని నేర్చుకోవచ్చు. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. దయచేసి కొంచెం ఒక్కొక్క మాట ఇప్పుడు విన్నది ఒకసారి రీక్యాప్ చేయండి, లేకపోతే ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే అడగచ్చు. ఇంకా మహల్సాపతి గురించి మీకేమన్నా ఇంకా తెలియని ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, అవి కూడా విందాం. సాయిరామ్ అండి, చెప్పండి ఒక్కొక్కళ్ళు ప్లీజ్. సాయిరామ్. మనకు ఇంకా కొంచెం టైం ఉందమ్మా, అందుకని ఒక్కొక్క మాట చెప్తే ఒక్కసారి రీక్యాప్ చేసుకున్నట్టు ఉంటుందమ్మా. కాబట్టి ఒక్కొక్క మాట చెప్పండి బాబా గురించి, మహల్సాపతి గురించి. సాయిరామ్ మా, ఇందాక అన్నట్టు మన నరసింహారావు గారు చెప్పినట్టు నిజంగా బాబా కంటికి రెప్పలాగా ప్రతి ఆయన ఒక బిడ్డల్ని ఒక తల్లి కూడా అంత చూసుకుంటుందో లేదో, కానీ ఆయన ఎప్పుడు ఏ నిమిషం ఏ టయానికి ఎవరికి ఏది కావాలో ఉన్నప్పుడే కాదు, లే అంటే అమ్, మనకి ఎట్లా అంటే ఫిజికల్ గా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాగే అందరికీ. ఇప్పుడు మనం ఉన్నాము చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి మరీ ఇంత ఇంత చక్కగా వినిపిస్తున్నారు అన్నీ. రెండోది వాళ్ళ నాకు నచ్చిన అంశం ఏంటంటే, బాగా రాత్రిపూట అంటే పగలే బాబాతో ఉండటం కాదు, రాత్రిపూట కూడా ఆయనతో ఉండి నిరంతరము ఆయన ధ్యాసలోనే ఉండి, ఎప్పుడన్నా వేరే ఏదన్నా ఏమరపాటుగా అటు ఇటు వెళితే కూడా వెంటనే భగత్ అని లేపి, లేదు లేదు నువ్వు నా దానిలోనే ఉండు అని ఆయన ఆ చెప్పిన విధానం మాత్రం చాలా బాగుంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ రా. చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా చాలా. ఏంటి చెప్పండి అమ్మా. సౌభాగ్యం గారు ఎవరో ఆన్ చేశారు, చెప్పండి. కాల్ చేశారు. అమ్మా ఎవరో చెప్దాం అనుకున్నట్టున్నారు, ఆన్ చేశారు, చెప్పండి అమ్మా. అన్మ్యూట్ లోకి వెళ్ళింది, మీరు మాట్లాడి పెట్టేసి సాయిరామండి, పొరపాటున వచ్చింది. ఏం లేదు, హాయిగా విన్నాను. పొరపాటున నొక్కారు వీళ్ళు. నమస్తే, చాలా బాగా చెప్పారు అమ్మా. పొరపాటు ఏం లేదండి, ఏదో చెప్పించాలని బాబా మీకు ఆన్ చేసి ఉంటారు. పొరపాటు ఏమో, అంతా మన ఆనందదాయకం. ఏదో బాబా మీ చేత ఏదో మాట్లాడించాలన్నారు, లేకపోతే మీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నారు. అందుకోసం
నమస్కారం అండి. అందరూ సాయి బంధువులు. రైట్ అండి. ఉంటా. సాయిరామ్ సాయిరామ్ అమ్మా సాయిరామ్. సాయిరామ్. అమ్మా కుమారి గారు ఏమని చెప్తారమ్మా? గౌరీమూర్తి గారు చెప్పండి అమ్మా. సార్ నాకు గొంతు బాగలేదు సార్, మాట రావట్లేదు అసలు. అమ్మా నాకు అసలు మాట రావట్లేదు అసలు. అదే కొంచెం బాగా జలుబు థ్రోట్ చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ లో నాకు అడిగి బాగా చెప్పారండి. హల్సాపతి గురించి చాలా బాగుంది. అందులో ఒక తెలియని విషయాలు చాలా ఉంది. అసలు ఆయన భక్తికి మెచ్చుకోవచ్చు. అసలు చాలా, అసలు ఆయన ప్రేమతో కూడిన భక్తి అయింది. వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా అట్లాగే జరిగింది కదా. అది చాలా బాగా చెప్పారమ్మా మీరు. చాలా చాలా ధన్యవాదాలు. ఓం సాయిరామ్. అంతా బాబా కృప. అలా మోల్డ్ చేశాడు బాబా మహల్సపతిని. నిజంగా నిజంగానే ఎంత ఆనందం. పైగా భీష్మాచార్యులాగా ఎప్పుడు ఆయన వెళ్ళిపోతాడనేది ఆయనకి తెలుసండి. చూడండి, పరమాత్మ ఆయన బాబాతో సహవాసం అండ్ సాంగత్యం అంటే పెద్ద తపస్సులు అక్కలు. ఇందాక మన శకుంతల గారు చెప్పినట్లాగా పెద్ద పెద్ద తపస్సులు, పెద్ద హోమాలు, లేకపోతే ముక్కు మూసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయి చేసుకోవడం కాదు. హాయిగా సాయినామం చేసుకుంటూ ఆయన మీదే ఒక తాబేలు పిల్లను చెప్తారు చూసారా 20 అధ్యాయంలో, అలాగా ఆయన మీద దృష్టి పెట్టుకుంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడన్న సంగతి ఆయనకి తెలిసిందండి. ఎవరికి తెలుసండి లోకల్లో? ఎంత పెద్ద సాధనాపరులైనా, ఎంత తపస్సాలైనా ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కానీ ఈయనకి తెలుసండి. ఇందాక చెప్పిన ప్రకారం మన శకుంతల ఎంత అద్భుతంగా, ఒరే నేను రేపు వెళ్ళిపోతాను రా. అసలు ఏంటి అసలు ఆ మాట? రేపు ఊరు వెళ్తాను, లేకపోతే పెళ్లికి వెళ్తాను, లేకపోతే పలానా పూజకి వెళ్తాను చెప్తాడు. ఎవడైనా వెళ్తాం వెళ్ళదు తెలియదు. అది కూడా మనం, ఎందుకంటే రేపు అనేది చాలా దూరం ఉంది. తెల్లారేపటికి ఉండాలి కదా. ఉంటే పూజకి వెళ్తా, ఉంటే పెళ్లికి వెళ్తా. ఉంటానో లేదో నాకు నమ్మకం లేదు. కానీ రేపు నేను ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతా అని చెప్పగల స్టేట్మెంట్ ఎవరికి ఉంది? మన మహర్షపతికి ఒక్కడికే ఉంది కదండి. అది బాబా గొప్పతనం. తనంతట వాణి చేసేస్తాడండి బాబా. అది బాబా గొప్పతనం. అది పొందిన వ్యక్తి మన మహర్షపతి. కాకసారి దీక్షిత్ గారిని విమానంలో తీసుకెళ్తా అన్నారు. అలాగే రైల్లో వెళ్ళడం, విమానం, కానీ ఎప్పుడు అనేది తెలియదు. ఓకే, వెళ్ళడం విమానంలో మాత్రం తీసుకెళ్తానంటే తీసుకెళ్ళాడు. కానీ ఈయనకి నువ్వు ఫలానా కరెక్ట్గా 4 years తర్వాత నేను తీసుకుపోతా అని చెప్తే ఈయనకి తెలిసిపోయింది. ఈయనకి తెలిసింది, మరి శ్యామకు కూడా తెలిసినది అనుకుంటా వెళ్ళిపోతున్నట్టు. అంటే బాబాతో కనుకుంటే అన్నీ కూడా సహజంగానే జరిగిపోతాయండి. బాబాతో ఒక ఇహం కాదు, ఒక పరం కాదు, ఒక ఆధ్యాత్మికం కాదు, మనం వెళ్ళిపోవడం కూడా చాలా సునాయాసంగా తెలుసుకుని మరి వెళ్ళిపోతాం. అంత అద్భుతమైనటువంటి ఇది. కాకపోతే ఇక్కడ ఉండవలసింది ఏంటంటే ఆయన మీద ప్రేమ భక్తి ఉంటే చాలండి. అసలు ఆయనే మోల్డ్ చేసేసుకుంటారండి. ఆయనే వద్దురా అంటాడు, వెళ్ళినందుకు మళ్ళీ ఆయనే ఆయింట్మెంట్ పోస్తాడు. తచ్చానే వద్దన్నాడు, ఉండు బాబా అని చెప్పకుండా టకటక వెళ్ళిపోతే అవేమో పరిగెత్తేసాయి గుర్రాలు, చక్కని పడిపోయాడు. నా మాట వినలేదు కాబట్టి అనుభవించాలి అనలేదే. మళ్ళీ అది ఎక్కువ దెబ్బలు తగలకుండా చేసి, ఒరే వినకపోతే ఎలా కుదురుదురా అని ఆయన బుద్ధి చెప్పి మళ్ళీ తన దగ్గర చేర్చుకున్నాడు. ఇక్కడ ఏంటంటే చెప్తాడు, వినలేదని వీడికి బాగా జరిగిందనే వాడు కాదు. ఎందుకంటే ఆ బాధపడవలసింది ఆయనే, మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది కూడా ఆయనే. కాబట్టి మన అంత బాగా మోల్డ్ చేసి, మనం నేర్చుకునే విధంగా చేసి, మనం ఎలాగైనా నేర్చుకునేట్లు చేసి మన గట్టెక్కించేది సాగినాథుడు ఒక్కడే. ఆయన మన గురువు, తల్లి, తండ్రి, దైవం అన్నీ ఆయనేనండి. అన్నీ ఆయనే. అందుకని ఆయనే రెస్పాన్సిబిలిటీ వహించి పాపం మనం చెప్పిన మాట విన్నా వినకపోయినా మళ్ళీ ఒకసారి చిన్న దెబ్బ లేకపోతే చిన్నగా ముద్దాడో మన దారిలో తెచ్చాడు మన సాయిబాబా. సాయిరామ్ అండి. అమ్మ ఇంకెవరైనా చెప్తారమ్మా? దాన్ని సెలబ్రేషన్ గా ఎలా చేసుకోవాలని అప్పుడే చూపించాడు మహర్షాపతి.
చింతగా ఉండేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఏదేదో ఆస్తి పంపకాలని కొడుకులకి అవి చెప్పలేదు. అరే నాయన భగవన్ సాన్నిధ్యంలో ఉండండి అని చెప్పాడు. ఆయన కూడా భగవన్ నామ స్మరణ చేస్తూ అందరినీ పిలిపించి సజ్జనులు అందరి మధ్యన కూర్చొని వాళ్ళందరికీ చక్కటి విందు ఏర్పాటు చేసి అలా కూర్చొని ప్రాణాలు వదిలేసినటువంటి వాడు అనమాట. అంటే మరణం అంటే చింత కాదు. ఒక గురు సాంగత్యంలో ఉంటే మరణం అనేది ఒక పండగని అలనాటి సాయి భక్తులే చేసి చూపెట్టారనమాట. అట్లా ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనతో నాకు ఒక స్వామి చెప్పేవాడు అన్నమాట. సాధన చేస్తూ ఉంటే ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనం అలా పైకి తేలిపోతూ ఉంటే అది ఒక తెలియని భయం వేసేది ప్రారంభ దశలో. అప్పుడు అన్నాడు, వెళ్ళాను స్వామి దగ్గరికి. వెళ్తే ఆయన మన గొలగమూడి వెంకయ్య స్వామి లాగా చాలా గొప్ప అవధూత అనమాట. ఆయన మహాత్ముడు చెప్పాడు, ఏ పిచ్చిదాన, వెళ్ళినా అక్కడికే నువ్వు చచ్చిపోతానని భయపడుతున్నావు కదా, చచ్చినా అక్కడికే వెళ్తావు, ఉండి ఇక్కడి నుంచి చూసినా దాన్నే చూస్తావు, కాబట్టి అసలు దాని గురించి భయం ఎందుకు అన్నాడు. అంటే మనం మరణము అంటే ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతామనేటువంటి అపోహ భయం ఉంది కాబట్టి మనకి మనం ఇది ఉంటుంది. కాకపోతే మరణము దేని నుంచి మనల్ని విడుదల చేస్తుందో దాన్ని కానీ గుర్తించగలిగితే మరణం గురించి మనం భయపడము. ఈ భవబంధాల నుంచి విడుదల చేస్తుంది. ఇంకా చక్కటి గురు సాంగత్యంలో జీవించగలిగితే జనన మరణ చక్రాలనే దాని నుంచి కూడా ఇరుక్కోకుండా చేసి ఆ మోక్షం అని ఏదైతే ఉన్నామో జన్మ రాహిత్య స్థితి అంటాం కదా, ఆ జన్మ రాహిత్య స్థితిని గురు సాంగత్యం ఇస్తుంది. అప్పుడు మనకు మృత్యువు పట్ల భయం తొలగిపోతుంది అనేటువంటి దాన్ని తెలియజేసినటువంటి భక్తాగ్రేషుడు మనకు మహర్షి. అందుకే భక్తుల గురించి వినాలి. భాగవతంలో ఏముంది? భక్తుల గురించి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డల గురించి చెప్తే సంతోషపడతాడట. తన దగ్గర ఎలా ఉన్నారు అంతే కదా. మనందరం సాయి బిడ్డలము. నా సాధన నా ఇదిగా ఉంటుంది, కానీ నాకు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఇంకొకరికి ఎదురు కావాలని లేదు. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరు శ్రద్ధతో ప్రేమతో ఉంటామో, ప్రేమేనండి, ఇంకా అసలు ఏరే విషయం గురువు దగ్గర అవసరమే లేదు. నువ్వు ఇచ్చేటువంటి దశర తాంబూలాల, నువ్వు చేసేటువంటి షోడశోపచార పూజల ఏది ఆయన చూడ్డు. ఆయన పట్ల నీకు కలిగినటువంటి అనన్య ప్రేమ చాలు మన గురువుని మనల్ని గాఢంగా నిలిపి ఉంచేందుకు. కృష్ణుడిని ఎలా బంధించేశారండి గోపికలు కదా. అలా ఆ బంధనం నుంచి ఇది శాశ్వతమైంది అనుకుంటున్నాము. శాశ్వతమైన బంధం పట్ల మాత్రము విముఖతగా ఉన్నాము. అశాశ్వతమైనటువంటి బంధాల పట్ల తేనెలాగా చక్కగా తీతీగా సాగిపోతున్నాం. కాబట్టి మన జీవితానికి ఇది దుఃఖమని, ఇది ఇంకోటని అలా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి ఇవి జనం. అందుకని గురు సాంగత్యంలో ఉండి నా జీవితంలో ఏది శ్రేయస్కరమో అది జరుగుతుంది. ఈ భవబంధం పట్ల నాకున్నటువంటి వ్యామోహాన్ని తొలగిస్తూ నిజమైన నీ బిడ్డగా ఎదగగల శక్తిని ప్రసాదించయ్యా అంటే తప్పకుండా మనకి వాళ్ళకందరికి ఇవ్వలేదా? కాకశబ్ది శక్తికి ఇచ్చాడే చక్కగా. అయ్యా నా మానసిక కుంటితనం తీసేయి అంటే అంతా ఈ రోజంతా మనం బాబా మెల్లో తాయి చెప్పుకునే అంటే స్థాయికి చూడండి. వైరాగ్య స్థితిలో నన్ను ఇలానే నిలిపయ్యా అని చెప్పినటువంటి మహర్షాకి ఇచ్చాడే. చంద్రాబాయి బోర్కర్ కి చక్కగా భర్త మాట వినకపోతే ఆమె మాట వినేలాగా చక్కగా చేసి చక్కగా ఆమె కోరుకున్న రోజు, అతను కోరుకున్న రోజు శరీరాన్ని వదిలేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడే. అడగడం నేర్చుకోవాలి. ఎలా అడిగితే అంటే ప్రేమతో అడిగితే, నువ్వు నాకు ఇది చెయ్యాలి ఇదే అంటే అనే మొండి పట్టు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రేమతో అడగడం నేర్చుకోవాలి. ఆ ప్రేమ బంధాన్ని ఆయనతో నిలుపుకోగలగాలి. వాస్తవానికి నిజంగా ఆ ప్రేమే మనం ఒక తన్మయ స్థితికి తీసుకెళ్తుంది. వినయం, ప్రేమ ఉన్న చోట వినయం ఉంటుంది. అహంకారం ఉన్న చోట ఏముంటుంది? ప్రేమ కాకుండా ద్వేషం ఉన్న చోట ఇంకొకటి ఏదో ఉంటే అధికార కాంక్ష ఎన్ని దగ్గర ద్వేషం ఉన్న కాడ అహంకారం ఉంటుంది. అందుకే అందరినీ ప్రేమిస్తూ ఉంటే, అందరి పట్ల ప్రేమ భావంతో ఉంటే ఎవరిని మనం ద్వేషించాల్సినటువంటి ఇదే లేదు. ఏ చిన్న చిన్న సాధనలు మనం పెద్ద చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా బాబా చెప్పినటువంటి విమర్శన, ఏ దాంట్లో మనం పాస్ అయ్యామా లేదా, మనం ఒక పేపర్ పెన్ తీసుకుందాము, రాసుకుందాం. దేంట్లో నేను ఇవన్నీ ఉన్నాయి, మన తండ్రి ఇవన్నీ చెప్పాడు, వీటిల్లో నేను ఎలా ఉన్నాను టెస్ట్ చేసుకుంటే దేనికి రైట్ కొట్టుకోవాలి, దేనికి ఇంటూ కొట్టుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు మనకే తెలిసాయి కాబట్టి మనం ఎలా సంస్కరించుకున్నానా, ఈ గుణాలుంటే నీ బిడ్డగా నన్ను ఇలా అనుకుంటారు కదా, ప్లీజ్ వీటి నుంచి నన్ను విడుదల చేయవయ్యా, నాకు విడిపించవయ్యా, వీటి నుంచి విముక్తిని కలిగించవయ్యా అంటే ఖచ్చితంగా ఆ ప్రేమ భావంతో తండ్రి మన ఎప్పుడు కూడా బిడ్డని చక్కటి అందమైన ఆకృతితో తీర్చిదిద్దేదానికి తహతహలాడతాడు కదా బాధ్యతాయుతమైన తండ్రి. అలాగే మన తండ్రి కూడా
మనల్ని చక్కటి ఆదర్శమైనటువంటి సాయి బిడ్డలుగా మలచి ఆ సమాజానికి అందిస్తాడు. అలా మనం కూడా మెలగాలని కోరుకుంటూ చక్కగా ముందుకు వెళ్దాం. సరే, మీరందరూ బుద్ధులు కాబట్టి ఎవరు స్పందించేటువంటి ప్రయత్నం లేదు. తెర వెనక మీరు, తెర ముందు నేను. తెర వెనుక వింటున్న మీరందరూ కూడా చాలా ప్రజ్ఞాశీలురు, చాలా ఎన్నో విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. మీరేదో కొంచెం షేర్ చేసుకుంటే నాకు తెలియని విషయాలు నేను తెలుసుకుందాం అనేటువంటి తహతహ ఉంటుంది. కానీ మీరు చాలా బుద్ధత్వంలో ఉన్నారు, చాలా సంతోషం. మరి సరే, ఇంకేం బాబాయ్, మరి ఉందామా ఏంటి?